ఆ నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం తెలుగు తమ్ముళ్లు తన్నుకుంటున్నారు. ఎన్నికల టైంలో ఒకే తాటిపై నిలిచి పనిచేసిన నేతలందరూ ఇప్పుడు సై అంటే సై అంటూ ఒకరిపై మరొకరు కాలు దువ్వుతున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ కు అగేన్స్ట్ గా మరో వర్గం రెడీ అయింది. ఒకరు ఓకే అంటే మరొకరు నాట్ ఓకే అంటున్నారు. వీరిద్దరి ఆధిపత్య పోరుతో అక్కడి అధికారులకు పిచ్చెక్కిపోయే పరిస్థితి నెలకొన్నట్లుగా టాక్ జరుగుతుంది. మరోవైపు ఇన్ఛార్జ్ మాకొద్దంటూ పసుపు పార్టీ క్యాడర్ రోడ్డుకెక్కుతున్నారు. ఇంతకు ఈ నియోజకవర్గం ఎక్కడుంది? ఈ పోరు ఎవరి మధ్య జరుగుతుంది? వాట్స్ ది స్టోరీ? ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం వైసీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో వైసీపీ కంచుకోటను బద్దలు చేయాలని సైకిల్ పార్టీ శతవిధాలా ప్రయత్నించింది. అస్త్రశస్త్రాలను సంధించి పోరాడినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్రమంతా కూటమి పార్టీలు సునామీ వీచినా ఇక్కడ మాత్రం ఫ్యాన్ పార్టీనే నెగ్గింది. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గూడిరి ఎరిక్షన్ బాబు కేవలం 5,200 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ అధిష్టానం ఎరిక్షన్ బాబును నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. ఈ నిర్ణయమే ఇక్కడ తెలుగు తమ్ముళ్లకు నచ్చట్లేదట. ఇదే నియోజకవర్గంలో టీడీపీ మరో సీనియర్ లీడర్ అయిన మన్నె రవీంద్రకు ఎరిక్షన్ బాబుకు అంతర్గతంగా కోల్డ్ వార్ జరుగుతుందని టాక్. గత ఎన్నికల సమయంలో ఎరిక్షన్ బాబుతో కలిసి పనిచేసిన మన్నె రవీంద్ర ఇప్పుడు వేరుకుంపట్టి పెట్టుకున్నారట. ఎడమోహం పెడమోహంగా ఉన్న నియోజకవర్గ నేతలు చెరోదారిలో వెళ్తుండటంతో సైకిల్ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరుకుంటోంది. రోజురోజుకు ముదురుతున్న విభేదాలు పచ్చగడ్డి వేస్తే బగ్గుమని మండే స్థాయికి చేరుకున్నట్లు టాక్ జరుగుతోంది. పార్టీ ఇన్ఛార్జి హోదాలో ఎరిక్షన్ బాబు ఏ నిర్ణయం తీసుకున్నా మన్నె రవీంద్ర అడ్డుతగులుతున్నారట. ఒకరు ఎస్ అంటే మరొకరు నో అనే పరిస్థితి నెలకొన్న విషయం ఇక్కడ ఓపెన్ సీక్రెట్. మరోవైపు ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఎరిక్షన్ బాబుకు ఎలాంటి ప్రోటోకాల్ పదవి లేకపోవడం ఇబ్బందిగా మారినట్లుందని టాక్. అందుకే ప్రభుత్వం ప్రారంభించే కార్యక్రమాల్లో అధికార హోదాలో పాల్గొనలేకపోతున్నారట. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో తనకు కూడా ఏదో ఒకటి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన ఎరిక్షన్ బాబుకు నిరాశ మిగిలిందట. గత టీడీపీ ప్రభుత్వంలో లిడ్ క్యాంపు చైర్మన్గా వ్యవహరించిన అనుభవం ఉండడంతో మళ్లీ అదే పదవి దక్కించుకునేందుకు పావులు కదిపారట. అయితే ఆ ప్రయత్నాలు వికటించాయి. ఆ పదవిని మాణిక్యరావుకు కేటాయించింది ప్రభుత్వం. దీంతో చేసేదేమీ లేక సైలెంట్ అయ్యారట ఎరిక్షన్ బాబు. ఎరిక్షన్ బాబు పట్ల తీవ్ర విభేదాలతో రగిలిపోతున్న మన్నె రవీంద్ర ఇదే మంచి అవకాశంగా భావిస్తూ ఎరిక్షన్ బాబును ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించేందుకు ఎత్తులు వేస్తున్నారట. తన వర్గం క్యాడర్తో ఎరిక్షన్ బాబు విధానాలపై అధిష్టానానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు పంపుతున్నారట. మరోవైపు నియోజకవర్గంలోని దూకుడుగా వ్యవహరిస్తున్న రవీంద్ర ఇన్ఛార్జికు ఏమాత్రం తీసిపోకుండా జాగ్రత్తలు పడుతున్నారట. నియోజకవర్గంలో అధికారులు పోస్టింగ్లు బదిలీల విషయంలోనూ తనదే పైచేయి ఉండాలంటున్నారట. ఎరిక్షన్ బాబు చేస్తున్న ప్రతి సిఫార్సును ఫైనల్గా తన అప్రూవల్ తీసుకోవాల్సిందేనని హుకుం జారీ చేశారట. ప్రభుత్వంలో పార్టీలో తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. ప్రభుత్వం తన పట్ల మొగ్గు చూపుతుందని అందరూ గుర్తించే ప్రయత్నాల్లో భాగంగా ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు ప్లేస్లో మరొకరు వస్తున్నారని నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారట. ఈ విషయం పసిగట్టిన ఎరిక్షన్ బాబు తన వర్గం ద్వారా మన్నె రవీంద్రం వర్గంపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఇద్దరి మధ్య సాగుతున్న కోల్డ్ వార్ పార్టీ సెంట్రల్ ఆఫీస్కి చేరింది. ఎరిక్షన్ బాబు నియోజకవర్గంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడంటూ మన్నె వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. ఎర్రగొండపాలెం నుంచి 40 వాహనాల్లో 250 మంది నాయకులు వెళ్లి మరీ ఈ ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. బియ్యం, లిక్కర్ మాఫియాలకు మద్దతిస్తూ నెల నెల వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాడని పార్టీ పెద్దల చెవిన వేసినట్లు టాక్. తాజాగా ఒక టీడీపీ కార్యకర్త ఎరిక్షన్ బాబు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారంటూ బహిరంగంగా ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఎరిక్షన్ బాబు వైఖరితో విసిగిపోయానంటూ అతడు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇది కాస్త జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు మన్నె రవీంద్ర కూడా అగ్నికి ఆజ్యం పోశారు. డబ్బులు తీసుకుని వైసీపీ వాళ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడంటూ లీకులు, ఎరిక్షన్ బాబుపై మన్నె వర్గం తీవ్ర ఆరోపణలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. తనను ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించి తానే ఇన్ఛార్జి కావాలని మన్నె రవీంద్ర కలలు కంటున్నారని ఎరిక్షన్ వర్గం ఆరోపిస్తోంది. ఇన్ఛార్జి పదవి కోసం పాకులాడుతున్న రవీంద్ర కావాలని ఉద్దేశపూర్వకంగా తన వర్గం వారితో కుట్రలు చేయిస్తున్నారని ఎరిక్షన్ బాబు వర్గం చెబుతోంది. ఎవరు ఎన్ని రకాల కుట్రలు పనినా, కుటిల ప్రయత్నాలు చేసినా చంద్రబాబు మద్దతు ఎరిక్షన్ బాబుకు ఉందని ప్రచారం చేసుకుంటోంది. తన నిజాయితీ, తన నిబద్ధత
పార్టీ కోసం చేస్తున్న కృషి పార్టీకి తెలుసునని ఎరిక్షన్ బాబు వర్గం ధీమా ఒలకబోస్తోంది. ఈ ఇద్దరి నేతల కుమ్ములాటల వల్ల పార్టీ పరువు బజార్న పడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఆధిపత్య పోరు మరింత ముదరక ముందే అధిష్టానం స్పందిస్తుందా? ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకుండా చర్యలు తీసుకుంటుందా? డిసిప్లిన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే చంద్రబాబు ఎర్రగొండపాలెం నియోజకవర్గం నేతల తీరుపై ఎలా రియాక్ట్ అవుతారు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.